హాయ్ అండి, స్వాతి సిస్టర్స్కి వెల్కమ్. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. అందరికీ గుడ్ మార్నింగ్. ఎందుకు గుడ్ మార్నింగ్ అని చెప్తున్నానా, ఇప్పుడైతే తెల్లవారుజామున 5 అయిందండి. 5 గంటలకి ఇంత తెల్లవారిపోయింది, ఎందుకంటే ఇది ఎండాకాలం కదా, అందువల్ల. నేను బావ అయితే 5 గంటలు లేచి ఎక్కడికి వెళ్తున్నామా అనుకుంటున్నారా? మా అనకాపల్లి కాయగూరల మార్కెట్కి అయితే వెళ్తున్నామండి. ఎందుకంటే మేము మామిడి పళ్ళు అయితే కొనుక్కుందాం అనుకుంటున్నామండి. ఎందుకంటే వర్షిణి అయితే మళ్ళీ హాస్టల్కి వెళ్ళిపోద్ది కదా, తనకైతే చాలా మామిడి పళ్ళు పిచ్చింది. ఇంకా మేము అందరం కూడా బాగా ఎంజాయ్ చేస్తాం మామిడి పళ్ళు సీజన్లో. మామిడి తాండ్ర కూడా వేద్దాం అనుకుంటున్నాం. ఇంకా వర్షిణి అయితే మామిడి తాండ్ర కూడా అడిగిందండి, అందువల్ల మామిడి తాండ్ర కూడా వేద్దాం అని అనుకుంటున్నాము. ఇంకా ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలీదు, కానీ ఈ వీడియో అయితే మీకు లేట్ అయిపోయిందండి. వీడియో అయితే కొంచెం లేట్గా పెడుతున్నాను, ఏమనుకోకండి. ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి వీడియో మొత్తం చూడండి, ఓకేనా? స్కిప్ చేయకుండా చూస్తే కనుక మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. ఇన్ఫర్మేషన్ అంటే మరీ పెద్దదేం కాదులేండి, చిన్నదే. నెక్స్ట్ ఏంటంటే ఇలా మేము ఇందులో అయితే ఈ రకమైన కాయలు అయితే తీసుకుందాం అనుకుంటున్నాం. నాకు ఈ రౌండ్ రసాలు అంటే చాలా ఇష్టమండి. ఇంకా మేమైతే ఈ కేట్ అయితే బేరమాడామో, అతను అయితే 200 చెప్పారు. మేమైతే మా బావ అయితే మటుకు 150 రూపాయలకి అడుగుతున్నాడు. నేను ఇంకా పర్లేదు బావ, 3 ట్రేలు ఉన్నాయి కదండి, అందులో అడుగు ట్రే అయితే తీశారు. అందులో చాలా పెద్దదైతే పెద్ద సైజు కాయలు అయితే ఇచ్చారు మాకు, చాలా బాగా అనిపించేయండి. ఇంక మేమైతే అవి సంచిలోకి అయితే వేసేసుకుంటున్నాము. ఇంక ఉదయాన్నే చూసారా మార్కెట్ ఎంత రష్గా ఉంటుందండి, అసలు అడుగు తీసి అడుగు వేయడానికి కూడా ఉండదండి. మేము ఎంచుకున్నది అగోండి ఆ ట్రై, చక్కగా మేమైతే బస్తాలోకి అయితే వేసేసుకున్నాము. మీరు ట్రైలు కొనుక్కోవడానికి వెళ్తే మటుకు కంపల్సరీ గోన్సని చెట్టుకుని మటుకు వెళ్ళాలండి. కానీ మనకు కాయలు ఇలాగని తీసుకుంటే కనుక ఫ్యామిలీస్కి తినడానికి అయితే చాలా బాగుంటాయి. మేము దీనికంటే ముందైతే బాగా సువర్ణ రేఖ అయితే తీసుకొచ్చాడండి. సువర్ణ రేఖ అయితే కొంచెం మెత్తగా ఉండి కొంచెం కాయలు అయితే అంత చూడడానికి బాగాలేదండి. ఇంకా అందువల్ల అయితే మటుకు ఈ రసాలు అయితే తీసుకున్నాము ఈసారి. ఇంకా వర్షిణి కూడా హాస్టల్కి వెళ్ళిపోద్ది కదా, అందువల్ల అయితే మేము ఈ కాయలు అయితే తీసుకున్నాం. చాలా టేస్టీగా ఉన్నాయండి కాయలు, మంచి గట్టిగా పెద్ద కాయలు కూడా చాలా బాగున్నాయి. ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకొని చక్కగా తిన్నామండి. ఇంకా ఇవైతే మటుకు మా బావ వాళ్ళ ఫ్రెండ్, మా బావ సగం అయితే తీసుకున్నారండి. ఇంక ఎందుకంటే మాకైతే ఎక్కువైపోతాయి కదా, ఇంక మేమైతే చక్కగా అలా పంచేసుకున్నాము. ఇంకా అయ్యాక వాళ్ళు ఇంకా వేరే బంగిరిబిల్లి కూడా తీసుకుంటారంటే ఇంక మార్కెట్ అంతా అలా ఒక ట్రిప్ అయితే వేసామండి. చక్కగా ఇంత ఉదయాన్నే మార్కెట్కి వెళ్తే అసలు ఎలాంటి చికాకులు ఉన్నా సరే భలే తగ్గిపోతాయండి. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది మార్కెట్కి వెళ్ళడం. ఈ మధ్యన అయితే అస్సలు కుదరట్లేదండి, ఇంక పిల్లల స్కూల్స్ క్యారేజీలు స్టార్ట్ అయ్యాక అస్సలు అవ్వలేదు. ఇంక మేమైతే చక్కగా అవి బస్తాకి ఎత్తుకొని మళ్ళీ అతను పక్కనే పెట్టేసామండి. పెట్టేసి ఒక మూత అయితే కప్పేసాము. ఈ లోపు అయితే కొబ్బరికాయలు వాళ్ళు, అట్టిపళ్ళు వాళ్ళు వీళ్ళందరూ కూడా వచ్చేసారు బజార్కి. ఇంకా మార్కెట్ అంతా కూడా ఒక ట్రిప్ అయితే మీకు చూపిస్తాను చూడండి. ఇంక ఉదయం పూట ఉదయాన్నే కానీ 5 గంటలకు వెళ్తే ఎంత హోల్సేల్ వాళ్ళ దగ్గర అయితే మనకి చాలా చవకగా ఉంటాయండి. అంక చూసారా సువర్ణ రేఖ ఎంత బాగున్నాయో. ఇంకా బంగిన బిల్లు అయితే చెప్పవసరం లేదండి, రకరకాల సైజులు అన్నమాట, సైజులు బట్టి రేట్లు. కేట్లు అయితే మటుకు మేము తీసుకునేటప్పుడు మటుకు చాలా చవకగా ఉన్నాయండి. కేట్ 250, 300 అంతేనండి. దగ్గర 4 డజన్లు 5 డజన్లు పైన ఉన్నాయండి కాయలు. ఇంకా వీళ్ళైతే మటుకు 200కి అడుగుతున్నారండి డజను, అదే కేటు. సూపర్గా ఉన్నాయండి అసలు కాయలు. అతనైతే 300కి తక్కువ ఇవ్వని అంటున్నారు. కాయలు అయితే తినడానికి కూడా మళ్ళీ మనకు చేతికి అయితే టేస్ట్కి ఇస్తున్నారు. అలా వీళ్ళైతే వ్యాపారస్తులండి, వ్యాపారస్తులకైతే మంచి రేట్ అయితే వస్తుందండి. ఎందుకంటే వాళ్ళు డజను ఇక్కడ 4 డజన్లు 5 డజన్లు 200కి అలా కొనుక్కున్నా సరే వాళ్ళు డజన్ అక్కడ 150, 200కి అయితే అమ్ముతున్నారు కదా బయట. ఇది ఈజీగా ఒక 5 డజన్ల పైన ఉంటున్నాయి కదండి కాయలు, అందువల్ల అయితే మటుకు వాళ్ళకి చాలా బాగుంటుందండి వ్యాపారస్తులకి. ఇప్పుడైతే మటుకు కాయలు మళ్ళీ తగ్గిపోయాయి. ఇంకా సువర్ణ రేఖ చూసారు ఎంత బాగున్నాయో. బంగిన బిల్లే కొంచెం తేడా కొట్టిందండి ఈసారి, వడగల వర్షాల వల్ల కొంచెం పురుగు అయితే పట్టింది, కానీ అందువల్ల ఇంక బంగిన బిల్లి జోలికి అయితే వెళ్ళలేదు. సువర్ణ రేఖ రసాలు అవి అలాగే తీసుకున్నాము. ఇంకా ఈ లోపు అయితే మా బావ మంచిగా టీ అయితే తీసుకున్నాడండి. టీ అయితే తాగేసి ఇంకొకసారి మార్కెట్ అంతా కూడా తిరిగేసి అట్లా మళ్ళీ ఇంకా ఏంటంటే ఉన్నాయి అన్నీ కూడా చూసుకొని అయితే వచ్చేద్దామని అలా వెళ్ళామండి. ఇంకా కాయగూరలు కూడా కొన్ని కొనాలనుకున్నాము. ఇంకా బీరకాయలు చూసారా, వంతు 30 రూపాయలండి. ఇంకా అన్ని వంతుల కింద పెడతారండి ఈ లైన్. ఉదయాన్నే అయితే ఆ ట్రైల్ కింద వ్యాపారస్తులు కొనుక్కుంటారు, వంతులు అయితే మనం ఇంట్లోకి తీసుకున్న వాళ్ళు అయితే వంతులు తీసుకుంటారు. ఇంకా ఆకుకూరలు అయితే చెప్పవని అవసరం లేదండి, చాలా బాగుంటాయి ఆకుకూరలు కూడా. మనకి ఈ చింతకూర చూసారా, ఇవైతే 3 వంతులు కలిపి 30 రూపాయలకి అయితే ఇస్తానంటున్నారు. 20 రూపాయలకి అయితే ఇచ్చేస్తుందండి 3 వంతులును. ఇంకా మేము బీరకాయలు, చింతకూర, కొంచెం ఆనపకాయ, అలా టమాటాలు అవి తీసుకున్నాండి. ఇంక బొబ్బాసకాయలు అవి అయితే మటుకు చెప్పవసరం లేదు, ఉదయాన్నే కదా రైతుల దగ్గర నుంచి వీళ్ళు అమ్మే వాళ్ళు అయితే తీసుకుంటారండి. ఇంక మా వర్షిణి అయితే కొత్తిమీర పచ్చడి అడిగింది. ఇంకా వాళ్ళ నాన్న అయితే ఇంకా వాళ్ళ కూతురు ఏంటంటే అడిగింది అవన్నీ ముందు కొన్నాడండి, తర్వాత నేను అడిగినవి కొన్నాడు. ఇంకా
ఇంకా అది అయిపోయాక టమాటాలు అవి కూడా తీసుకోవడానికి వచ్చాము. ఇక్కడైతే 10 రూపాయల ప్యాకెట్స్ జీలకర్ర మనకి ఇవి కూడా చూడండి బండి అన్నీ కూడా ఏ ప్యాకెట్ అయినా 10 రూపాయలే, అంత బాగుంటాయండి ఇక్కడ. ఈ బండి మొత్తం అదే బండిలో ఏవైనా యాలకులు 10 రూపాయలు, ఈ నిమ్మ బిళ్ళలు, ఇంకా అన్ని రకాల చెర్రీసు అన్నీ కూడా ప్యాకెట్ 10 రూపాయలండి. ఇవి కూడా నాకు చాలా బాగా అనిపించాయి. ఇంకా మేమైతే లేట్ అయిపోతుందని ఇంక బయలుదేరిపోయామండి. ఇంకా మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుందని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. కంపల్సరీ లైక్ ఇవ్వండి, స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఇలాగని తెచ్చుకుంటే మీకు హోల్సేల్లో చాలా తక్కువకి అయితే మామిడికాయలు పడతాయండి. ఓకేనా, ఇంకా ఫ్యామిలీస్ అందరూ చక్కగా పంచుకోవచ్చు కూడా. ఒక 4-5 డజన్ల కింద తెచ్చుకొని అందరం కూడా పంచుకోవచ్చు. ఓకేనా, మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. బాయ్ అండి, లైక్ ఇవ్వండి.